ఆయన గతం కాదు, జ్ఞాపకం. ఆయన ఒక సెల్యులైట్ గతం, ఆయన ఒక సిల్వర్ స్క్రీన్ జ్ఞాపకం. ఆయనే ది గ్రేట్ ఈవివి సత్యనారాయణ గారు. ఇవాళ ఆయన జయంతి. ఆయన గురించి నేను ఎంత చెప్పినా ఖచ్చితంగా తక్కువే. మరి అదే ఆయన తనయుడు అల్లరి నరేష్ గారు చెబితే. నమస్తే నరేష్ గారు. నమస్తే అండి. ఈరోజు నాన్నగారు జయంతి. ఈ సందర్భంగా ఆయన గురించి చాలా ప్రేక్షకులు మరిచిపోలేదు, ఎన్నో మాటలు ఉన్నాయి చెప్పుకోవడానికి మాలాంటి మీడియాకి. కానీ మీరు చెబితే ఆ మాటలు ఆణిముత్యాలు అవుతాయి. మీరే ఎలా గుర్తు తెచ్చుకుంటున్నారు? అంటే ఏమీ లేదండి, అంటే నాన్నగారు ఇవాళ ఇంత ప్రేమ అంటే ఆయన 2011లో ఇది అయ్యారండి, 5వ సంవత్సరం. బట్ ఇవాళకి అదే ప్రేమ. ఎక్కడికి వెళ్ళినా అంటే ఎక్కడైనా నరేష్, అల్లరి నరేష్ ఫాదర్ యూజ్ వచ్చినాను అంటాం కంటేనండి ఈవి గారు అబ్బాయి నరేష్ అంటే చాలా ఆనందంగా ఉంటుందండి. ఇవాళ కూడా చాలామంది నన్ను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏరే మన ఈవి గారు అబ్బాయి, మన ఈవి గారు అబ్బాయి అని పలకరిస్తుంటే అది చాలా బాగుంటుందండి. ఎందుకంటే నాన్నగారు అంటే ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేశారు. అండ్ చాలామందిని అంటే ఒక ఎంటర్టైనర్గా అంటే ఒక డైరెక్టర్గా ఈస్ బిన్ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ అండి. సో ప్రతిదీ ఏదో చిన్న చిన్న జోకులు కానివ్వండి ఇవాళకి వస్తూ ఉంటాయండి ఫేస్బుక్లో, ఈవి గారు మిస్ అవుతున్నాం, ఈవి గారు కామెడీ టైమింగ్ కదండి. సో ఎప్పుడు నాన్నగారు పుట్టినరోజుకి ఏదో ఒకటి అండి, మేము పెద్దగా నా పుట్టినరోజు కానివ్వండి, మా ఫాదర్ పుట్టినరోజు కానివ్వండి, ఇంట్లో పెద్ద హడావుడి ఎప్పుడు చేసేది ఏం లేదండి. అండ్ నాన్నగారు పుట్టినరోజు అంటే అందరూ మార్నింగ్ రెడీ అవుతాం, ఊరికే బొకేజ్ వస్తూ ఉంటాయండి. లేకపోతే చిన్న మీ మాత్రం గెట్ టుగెదర్ లాగా కూర్చొని బయటకు వెళ్తాం కానివ్వండి. అండ్ ఆయనకి ఏదైతే కామెడీ టైమింగ్ జనాలు అయితే ఇష్టపడ్డారో అదే నా దగ్గర కూడా రావటం. సో మా ఇద్దరు కలయిక మీకు చేసిన అంటే 9 సినిమాలు చేశానండి, దాంట్లో 7 హిట్ అయినండి. సో అంటే నాకు ఒక లాంగ్ లైఫ్ కూడా అంటే నాకు ఒక ఫాదర్గా జన్మనివ్వటం కాకుండానండి, అసలు యాక్టర్గా నా కెరీర్ గ్రోత్ అవ్వడానికి కూడా బాగా మా ఫాదరే మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ అని. అంటే నాకు అల్లరి రవి గారు నాకు నా లైఫ్ ఇచ్చారండి అల్లరి సినిమాతోటి. బట్ దాని తర్వాత ఎప్పుడైతే కొంచెం ఫ్లాప్స్లో ఉన్నప్పుడు వచ్చి ఒక్కొక్క హిట్ ఇస్తూ ఉండేవారండి. నేను చాలాసార్లు అంటూ ఉండేవాడిని మా ఫాదర్ కండి, చిన్నప్పుడు ఎవరన్నా స్కూల్లో పెన్సిల్ పోగొట్టుకుని వచ్చి నాన్న నా స్కూల్లో పెన్సిల్ పోయిందని ఏడవద్దమ్మా ఇంకో కొత్త పెన్సిల్ కొనిస్తూ ఉంటారు కదా, అలాగా ఏదైనా ఎప్పుడైనా ఒక సినిమా ఫ్లాప్ అయింది, నాన్న నాకు ఫ్లాప్ అయిందంటే కంగారు పడద్దని ఉన్నాను, ఒక హిట్ ఇస్తాను అన్నట్టు ఆయన ఇప్పుడు ఉండేవారండి. ఫాదర్గా ఆయన బాధ్యతలు నిర్వహించారండి, డైరెక్టర్గా అలాగే అంటే సినిమా అంటే ఒక ప్రొడ్యూసర్గా కానివ్వండి, ఈస్ డన్ ఎవ్రీథింగ్ అండి. సో ఐ కాంట్ ఈస్ బీన్ అంటే ఒక గ్రేట్ మ్యాన్ అండి. ఐఎమ్ డెఫినెట్లీ వెరీ హ్యాపీ. అంటే గర్వంగా ఉంటుందండి మా ఫాదర్ ఈజ్ యూజ్ వచ్చాడని చెప్పుకుంటానికి. అండ్ ఐ విష్ ఐ వుడ్ హవ్ బీన్ హియర్. అంటే నా మ్యారేజ్ అవ్వటం కానివ్వండి, రాజేష్ మ్యారేజ్ అవ్వటం కానివ్వండి, లేకపోతే రాజేష్ వాళ్ళ పిల్లల్ని చూడటం కానివ్వండి, ఆయనకి చిన్నపిల్లలంటే చాలా ఎక్కువ ఇష్టం ఉంది. సో దిస్ ఇస్ వన్ థింగ్ వి మిస్ హిమ్ అంటే అసలు డైరెక్టర్ గారిని పక్కన పెడితేనండి అసలు ఫాదర్గా ఇంటికి ఒక పెద్ద అంటే ఒక ఉంటే పెద్ద దిక్కులా ఉండేదండి. ఏదన్నా ఒక జడ్జ్మెంట్ తీసుకోవాలన్నా, ఒక రిస్క్ చేయాలన్నా ఇది కరెక్ట్ 100% అన్ని ఒక కాన్ఫిడెన్స్ ఉండేదండి. జరిగిన ఆయన వెనకాల ఉన్నారు ఒక అండ్ ఉండేది, అంటే ఒక ధైర్యం అండి. తెలియని నాన్నగారు అంటే నాకైతే ఒక కొండంత అండండి నాకు. నాన్నగారు అంటే మీకు చాలా ఇష్టం అన్నారు. మరి నాన్నగారికి 2 సుపుత్రుల్లో ఎవరంటే బాగా ఇష్టం? నేనండి. అంటే అలా అని కాదండి, ఇప్పుడు ఆ ఇష్టం అని చెప్పడం కాదండి, ఎక్కువ ఒకరికి ఉంటుందండి. మదర్ వచ్చి రాజేష్ వచ్చి మదర్కి బాగా పెట్టండి చిన్నప్పటి నుంచి. అమ్మ నేను నాన్నగారి దగ్గర అండి. మా ఫాదర్ అంటాం కంటేనండి నా బెస్ట్ ఫ్రెండ్ అండి. అంటే ఆయన రాకపోవటం వల్ల ఐ మిస్ మై బెస్ట్ ఫ్రెండ్, మై అంటే గైడ్ అని చెప్పొచ్చండి. నాకు ఎవ్రీథింగ్ ఆయనండి. ఎందుకంటే జనరల్గా ఒక అబ్బాయికి ఏదైనా చిన్న అమ్మాయిల విషయం కానివ్వండి, ఇంకొక విషయం కానివ్వండి, ఫాదర్ దగ్గర చాలా భయపడుతుంటారని చెప్పడానికి. కానీ మా ఫాదర్ దగ్గర అలా కదా, నాన్న లవ్ లెటర్ వచ్చిందని ఫస్ట్ టైం ఒక అమ్మాయి నాకు లవ్ లెటర్ రాసి తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాను. అది తెలియదు కంగారు స్కూల్లో. అంటే అలా ఉండేదండి. సో ఐ నెవర్ యూజ్డ్ టు హైడ్ ఎనీథింగ్ అండి. సో డాడ్కి నేను బాగా అంటే నాకు ఆయన ఇష్టం అంటే ఆయనకు నిద్రం వైసీ వస. చాలా సందర్భాల్లో ఆర్యన్ రాజేష్ గారిని హీరోని చేయాలి, అల్లరి నరేష్ని ప్రొడ్యూసర్ నిర్మాతగానో లేదా డైరెక్టర్ గానో చేయాలి అనేసి ఈవి గారు కలలు కనేవారు. చాలా ఇంటర్వ్యూస్లో మీరు కూడా చెప్పున్నారు. కానీ ఫస్ట్ టైం అనుకోకుండా మిమ్మల్ని హీరో చేసినప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యారు? మీతోటి ఏదైనా ఫీలింగ్స్ షేర్ చేసుకున్నారు? కాదండి, హానెస్ట్గా చెప్తానండి. అంటే నాకు బేసిక్గా చాలా అంటే ఏదైనా అడగాలన్నా ఒక వెరీ ఇన్నోవేషన్ పర్సన్ అండి. అంటే బయటకు వెళ్తే అంటే ఎవరన్నా ఏదైనా అనుకుంటారు అని చిన్న నా మీద అంటే నాలో నా క్వశ్చన్స్ ఉండేయండి. చాలా బాగుంది సినిమా చేస్తుంటే ఆ సినిమాకి నేను క్యాషియర్గా జాయిన్ అయ్యానండి. అంటే నాకు మొత్తం క్యాష్ ప్రొడక్షన్ పనులు చూసుకున్నాను. అంటే అంటే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ని చెప్పక్కర్లేదు కానీ, బట్ ఇట్స్ మోర్ ఆఫ్ అ మేనేజర్ పోస్ట్ అండి.
సో అది నాకు అప్పుడు 16-17 years అండి ఆ సినిమా అప్పుడు. సో యాక్టింగ్ అప్పుడు డైలీ నాన్నగారు డైరెక్ట్ చేసేవారు, డైలీ చూస్తూ ఉండేవాడిని. శ్రీకాంత్ గారు, ఓ పక్కన నవీన్ గారు. సో నాకు కూడా వాళ్ళు ఏదైతే సీన్ రిహార్స్ చేస్తున్నారో ఇంటికి వచ్చి బాత్రూమ్ నుంచి అద్దం ముందు నుంచి దాన్ని నేను ఇంప్రవైజ్ చేసి ఇలా చేసి చేస్తూ ఉండేవాడిని. యాక్టింగ్ మీద ఉండేది. బట్ ఎక్కడో తెలియకుండా నాన్నగారు అంటే మనం ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఇద్దరు పిల్లలు అంటే రాజేష్ చిన్నప్పటి నుంచి అందరూ యాక్టింగ్ అన్నారు. సో ఇప్పుడు ఇద్దరు ఒకేసారి ఇద్దరు యాక్టింగ్ అంటే అసలు ఆయన ఒప్పుకుంటారో ఒప్పుకోరని చిన్న డౌట్ ఉండేదండి. చాలా బాగుంది ఫంక్షన్ జరిగిందండి ఇక్కడ రవీంద్ర భారతి. ఆ సినిమాకి మనం అప్పుడు అమితాబ్ బచ్చన్ గారు వచ్చారండి. సూర్యవంశం చేసిన తర్వాత నాన్నగారు గెస్ట్గా పిలిస్తే, సో ఆ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అండి తనికల భరణి గారు చెప్తా ఉన్నారండి, యాంకర్ ఆ రోజు ఆయనే మొత్తం వ్యాఖ్యాతగా చేస్తున్నప్పుడు మామూలుగా వచ్చి షీల్డ్ తీసుకెళ్ళిపోతున్నానండి అని పిలిచి, అమితాబ్జీ నరేష్ని ఈవి గారు ఈవి సబ్కా బేటా అంటే అప్పుడు పిలిచి హైట్ అంతా అడిగాను. ఫస్ట్ క్వశ్చన్ ఆయన హైట్ కి మీరు మ్యాచ్ అయినట్టున్నారు. 6'2.5" అన్నాను. ఈవీజీ ఇసుకో హీరో బనావు, ये भी అభిషేక్ బచ్చన్ కి అంటే బాగుందండి, డెఫినెట్ హీరో అవుతాడని చెప్పారు. అంటే అది డైరెక్టర్ గారు అబ్బాయిగా చెప్పారా, ఊరికి మాట వరుసగా చెప్పారో తెలియదు కానీ ఒక చిన్న హోప్ వచ్చిందండి. అంటే మా ఫాదర్ ఫేవరెట్ హీరో అమితాబ్ బచ్చన్ గారు. ఇంకా అక్కడి నుంచి ధైర్యం వచ్చి ఆ రోజు 100వ రోజు అండి అయిపోయిన తర్వాత సరే ఎందుకని ఇంటికి వచ్చిన తర్వాత చెప్పారు అసలు ఏంటంటే లైఫ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఎక్కడికి వెళ్దాం, ఎక్కడైనా ఎంఎస్ చేస్తావా, ఎంబీఏ చేస్తావా, అబ్రాడ్ పంపించాలి, ఇది డిస్కషన్స్ వస్తున్నాయండి. నాకు అసలు చదువు అనేటప్పటికీ అంటే చదువు కూడా ఎందుకు పూర్తి చేశానంటే మా నాన్నగారు అన్నారు, ఇండస్ట్రీలో నువ్వు రావాలంటే డిగ్రీ పూర్తి చేయాలని. సో మినిమం డిగ్రీ లేకపోతే నువ్వు ఇండస్ట్రీకి రాకూడదు అన్నారు. సో దానికోసం పూర్తి చేశానండి. సో అప్పుడు నేను ఫాదర్కి వెళ్ళి చెప్పా ఇలాగా ఐ వాంట్ యాక్ట్ అంటే ఆయన ఏం మాట్లాడలేదండి. మాట్లాడకుండా సైలెంట్ అయ్యారు. అవునా సరే అయితే యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళు, దేవదాస్ కనకాల గారి దగ్గర పంపిస్తానని చెప్పి అయ్యిందండి. తర్వాత అడిగారండి, ఒరే నువ్వు హీరో అయ్యారా, నాకు నిన్ను మాత్రం ఎప్పుడైనా డైరెక్టర్గా చూడాలని కోరిక అన్నారు. సో నేను అప్పుడు ఊరికి అన్నానండి మాట వరుస, అవునండి మీరు నన్ను ఎలాగో ఫస్ట్ సినిమాకి మీరు నన్ను ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, మా అన్నని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు కదా, నన్ను చేయలేదు కదా, సరేనండి ఓ పని చేస్తాను, నీ మిమ్మల్ని నేను విలన్గా ఇంట్రడ్యూస్ చేస్తానండి. సో కథగా అంటే నేను అన్నానండి, అంటే నాన్నగారికి చాలామంది అడిగారండి విలన్గా చేయండి, యాక్ట్ చేయమనండి. నాన్నగారికి వచ్చి బాగా అసలు కెమెరా ముందు పులి కానీ ముందుకు వస్తే అంటే ఆయన భయం. అంటే బేసిక్గా అదే అంటారు, దట్స్ నాట్ మై ఫోర్టే. నేను నా ఫోర్టే డైరెక్టర్ కానీ నేను కెమెరా ముందుకు వచ్చేయలేను, యాక్టింగ్ ఇస్ నాట్ ఈజీ జాబ్ అని ఆయన చెప్తాను. సో నేను చెప్పాను, మీకు తెలుస్తుంది కదండి కెమెరా ముందుకు వచ్చేప్పుడు నేను అప్పుడు చెప్తాను. సో ఇలాంటి అంటే కొన్ని భలే ఉండి అంటే కొన్ని ఏ ఫాదర్ సన్ను అనుభవించలేని మేము ఎలా చేస్తూ ఉంటారండి. అంటే వర్కింగ్ టుగెదర్ ఒక్కోసారి ఎలా ఉండేదంటే చాలా ఇబ్బందిగా కూడా ఉండేదండి. కితకితల సినిమా చేస్తున్నాం, శోభన సీన్ నాకు గీతా సింగ్ మా ఫాదర్ డైరెక్ట్, అది మా ఇంట్లో షూటింగ్ మళ్ళీ బయటకు వచ్చి ఏ కొడుకుంటుందండి అదృష్టం, నా జీవితంలో నా ఒక్కడికి జనరల్గా ఎవరన్నా అమ్మాయిని ముద్దు పెట్టుకుంటే లాగి కొడతారు తండ్రి, మీరే ఈ అమ్మాయిని ఇటు పెట్టుకో, లెఫ్ట్ చిన్లో పెట్టుకో, రైట్ చిన్లో పెట్టుకొని ఇంత ఇన్స్ట్రక్షన్స్ ఫాదర్ మీరు ఒక్కనేనంటే ఎదవా ఇలాంటివన్నీ బాగానే వస్తాయి మూసుకుని వెళ్ళి. మా ఇద్దరితో అలా ఉండేదండి. అంటే మా మదర్ని కానివ్వండి, చాలా నాన్నగారు బయటకు చూసేటప్పటికి అందరికీ ఏంటంటేనంటే చాలా భయపడతారండి. అంటే నాన్నగారు కోపం ఎక్కువ, నాన్నగారు కొడతారు, తిడతారు, అదే చాలా మందికి ఉండేదండి. బట్ మా ఇంటికి వచ్చేటప్పటికంటే నేను మా ఫాదర్ కలిస్తే మా మదర్ని కానివ్వండి, మా బ్రదర్ని కానివ్వండి, మా చుట్టాలు, మా రిలేటివ్స్ ఎవరైనా ఆడేసుకుంటూ ఉంటాను. రైట్ ఫ్రమ్ కుకింగ్ దగ్గర నుంచి చెప్తాను, ఏంటి ఇవాళ ఎలా ఉంది అంటే ఇవాళ నాన్న అది ఆ కవర్ ఫ్లాప్, ఇది యావరేజ్ అంటే మా సినిమా లాంగ్వేజ్ ఎలా ఉంటుందండి. అంటే ఎలా ఉందంటే ఏముంది అది వేసుకోరా బాగుందంటే లేదు నాన్న క్లైమాక్స్ అంటే పెరుగు అంటే ఇలా ఉండేదండి. సో మా మదర్ని ఏడిపించడం కానివ్వండి. సో ఇట్ యూస్ టు బి వెరీ ఫన్ అండి. మరి నాన్నగారి కోరికను తీరుస్తూ మెగాఫోన్ మీరు పడతారా, రాజేష్ గారా? లేదండి, రాజేష్ డెఫినెట్గా తనకి యాక్టర్గా కంటిన్యూ చేస్తాడండి. ఇప్పుడు తను విలన్గా లాంచ్ చేయబోతున్నాం. అండ్ నాకేంటంటే రాజేష్ అంటే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి ఏ డైరెక్టర్ అండి. సో ఏదో అంటే మా ఫాదర్ ఒక్కటి చెప్పారండి, అంటే ఈ 50 సంవత్సరాలు అంటే 50 సినిమాల్లో జర్నీలో ఏంటంటేనండి ఐ వర్క్ విత్ డిఫరెంట్ డైరెక్టర్స్. అంటే కొత్త డైరెక్టర్స్తో పనిచేశాను. కృషి ఫస్ట్ సినిమానండి, చాలామంది ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్ అండి. అంటే నా అదృష్టానికి విశ్వనాథ్ గారితో కానివ్వండి, బాపు గారితో కానివ్వండి, కృష్ణవంశీ గారితో కానివ్వండి, ఇలాంటి డైరెక్టర్స్ అందరితో పనిచేయడం జరిగింది. సో మా ఫాదర్ ప్రతిదీ ఒకటే చెప్తూ ఉంటారండి, ఎప్పుడన్నా నువ్వు నీ ఖాళీ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళిపోయి షార్ట్ అయిపోయిన తర్వాత వెళ్ళి క్యారవాన్లో కూర్చుంటాం, లేకపోతే సొల్లుగోర్లు మాట్లాడుకుంటూ వేస్ట్,
లెన్స్ ఏంటి, ఏం లెన్స్ వాడుతున్నారు, దేనికి వాడుతున్నారు, ట్రాక్ ఎందుకు వేస్తున్నారు, ట్రాలీ ఎందుకు వేస్తున్నారు, ఏ సీన్కి ఇదే వాడాలి, ఎలా కట్ చేయాలి, ఇవన్నీ నువ్వు చూడు. మెళకువలు నేర్చుకోమని అంటే మామూలు కదా, అంటే ఆయన అదే అన్నారండి, ప్రతి డైరెక్టర్ దగ్గర చాలా ఉంటాయి నేర్చుకోవటం. సో అందరి దగ్గర నేర్చుకుని, అంటే ఆయన అదే చెప్తుంటారండి, నేను జంజాల దగ్గర ఒక్క గురువు దగ్గర పనిచేశాను, నీకైతే 50 మంది గురువులు ఉన్నారు. సో ప్రతి వాళ్ళు గురువులే, కొత్త అయినా పాత అయినా అందరి దగ్గర నేర్చుకో. సో అందరి దగ్గర నేర్చుకుంటే నీకంటూ ఒక స్టైల్ వస్తుంది. సో అది నీ ఐడెంటిటీ అవుతుంది అని చెప్పారు. ఇంకోటి ఏమంటారంటే, నువ్వు కథ విను, కథ నచ్చలేదు అనుకో డైరెక్టర్ నిర్మోహటం చెప్పేసి, బాగున్న తర్వాత రేపు సెట్కి వెళ్ళిన తర్వాత ఇది మార్చండి, అది మార్చండి, ఇది ఇంక్రీజ్ చేయండి, ఇది డిక్రీజ్ చేయండి, ఇన్ని వద్దు. ఎందుకంటే డైరెక్టర్ ఇస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. నువ్వు ఎప్పుడన్నా అలా తెలిసిందంటే మొహం పగల కొట్టేస్తాను, అర్థమైందా? నాకు తెలుస్తాయి. నీ దగ్గర ఏదన్నా నువ్వు ఏదైనా చేస్తే నా విషయం నీకంటే ముందు నా దగ్గరకు వస్తుంది, గుర్తుపెట్టుకున్నా. సో దట్ ఈస్ వన్ థింగ్ అంటే ఆ డైరెక్టర్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కానివ్వండి. యూ ఆల్వేస్ ఆస్క్ మీ టు డూ దట్ అండి. సో డెఫినెట్గా కొన్ని అంటే నాట్ నవ్ అండి, 1-2 years లైక్ ఐ థింక్ సో 2017-18 అండి. ఎందుకంటే 2 పడవల మీద కాలు పెడతాం ఇప్పుడు కరెక్ట్ కదండి. సో ఐ రియలీ వాంట్ అంటే నాకు యాక్టింగ్ ఉంది, బట్ ఐ వాంట్ డు 1 film అండి. అంటే నేను ఏదో సంవత్సరానికి ఏదో నేను డైరెక్టర్ అయిపోయి నేను యాక్టింగ్ 2 సినిమాలు అండ్ ఇలా కాకుండా అంటే నేను డైరెక్ట్ చేస్తే నేను యాక్ట్ చేయను ఫస్ట్ థింగ్. 2018 అండి. 2018 అండ్ ఇంకో 2 ఏళ్ళు అంటే ఏం లేదండి, అంటే నాకు అది డెఫినెట్గా అది సాధ్యమా కాదో తెలియదు కానండి, బట్ నాకు బాగా ఇష్టమైన అంటే దిల్వాలే దుల్హనియా లే జాయేంగే నా ఫేవరెట్ సినిమా అండి. అండ్ కొన్ని సంవత్సరాలు అది ఒక థియేటర్లో ఆడతామంటే ఇట్స్ నాట్ నార్మల్ విషయం. సో ఆయన ఫస్ట్ సినిమా అండి అది, ఆదిత్య చోప్రాది. సో అలాంటి ఒకటి చేస్తే ఒక లవ్ సబ్జెక్టు అంటే వాట్ నరేష్ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయదు, ఏదైతే నా దగ్గర నుంచి అయితే ఫస్ట్ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాను, అది కాకుండా ఐ వాంట్ డూ డిఫరెంట్ జానర్. ఆర్యంతో పాటు అనుకోకుండా మిమ్మల్ని కూడా డిసప్పాయింట్ చేయకుండా యాక్టింగ్ స్కూల్కి పంపించారు నాన్నగారు. కానీ మీ ఇద్దరిని కలిపి ఒక సినిమా తీశారు. అది ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ అనిపించింది? అంటే ఓ ఫ్యామిలీ మెంబర్స్, ఇంట్లోనూ మీరే, సెట్లోనూ మీరే, ఎలా అనిపించింది ఆ ఎక్స్పీరియన్స్ మీకు? అంటే బాగుంటుందండి డెఫినెట్గా. రాజేష్ అంటే ఒకటి ఏంటంటే ముగ్గురికి బాధ ఒకటే, సినిమా మేమే ప్రొడ్యూస్ చేసాం, మా ఫాదర్ డైరెక్ట్ చేశారు, నేను యాక్ట్ చేసాం. సో చాలామంది అప్పుడు చాలా మేము బిగినింగ్లో నేను ఇండస్ట్రీకి రాజేష్ వస్తున్నప్పుడు అండి, కితకితలు బిఫోర్ అండి ఇది, చాలామంది యూజ్ వచ్చిన గారు అయిపోయింది, ఆయన టైం వేస్ట్ చేసుకున్నాడు వాళ్ళ కొడుకులతోటి, వాళ్ళ అబ్బాయిలు తప్ప ఇంకో బయట సినిమాలు చేయడు, ఆయన బయట సినిమాలు చేస్తే పెద్ద హీరోలతో సినిమాలు రెడీగా ఉన్నారు, అతను వాళ్ళు పిల్లలనే పెట్టుకుని ప్రతి సినిమాలు పిల్లలే అనుకుంటున్నారు అని ఇలాగా రకరకాలు ఉండేదండి. సో నేను చెప్పా ఒకసారి నాన్నగారు లాగా, అప్పుడు ఇక్కడ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నామో తెలియట్లేదు, లేకపోతే మా కెరీర్ ఇద్దామని మీరు మీ కెరీర్ చేసుకున్నారో తెలియదు, అంటే మా వల్ల మీ కెరీర్ ఏదైనా మేము హోల్డ్ పెడుతున్నామంటే మా ఫాదర్ ఒకటి అన్నారండి, నేను ఎవరి గురించి పట్టించుకోను, నాకు నచ్చిన కథ చేస్తాను. అంటే ఆయన అదే అన్నారు, నా కథ నాకు హీరో. నేను ఇప్పుడు అమ్మ 1వ తారీఖు సినిమా తీస్తాను, దాంట్లో ఎల్బీ గారు హీరో, నేను కథను నమ్ముకున్న సినిమాలు చేస్తాను. నేను ఉన్న సినిమా నేను ఇష్టపడి కష్టపడి చేశానండి. మా ఫాదర్కి చాలా బాగా నచ్చింది నా పర్ఫార్మెన్స్. అప్పటి వరకు కామెడీ జోనర్ వెళ్తున్న ట్రాక్ని కొంచెం అంటే డిఫరెంట్గా పోర్ట్రే చేద్దాం చేశాను. ఆ సినిమా పోయిందంటే నేను చాలా అప్సెట్ అయిపోయాను. అంటే దాదాపు 2-3 నెలలు బయటకు రాలేదు, నా రూమ్ నుంచి బయటకు రాలేదు. మా ఫాదర్ అన్నారండి, అంటే ఎందుకు బాధపడుతున్నావు ఒక రోజు అని అడిగారని. పిలిస్తే సక్సెస్ఫుల్ ఫెయిలియర్ కామన్ ఉందా? ఎందుకంటే మా ఫాదర్ మా ఇంటి ముందండి వరుసగా ఆయనకి 22 హిట్లు వచ్చేటప్పటికి మా ఇంటి ముందు 50 కార్లు ఉండి, ఫ్లాప్లు వచ్చేటప్పుడు ఒక 2 కార్లు కూడా ఉండి చెప్పారండి. అది తప్పు మంది కాదు, ఎందుకంటే ఇట్స్ లైక్ ఇండస్ట్రీరా. ఇప్పుడు ఎవరైనా డబ్బులు మన మీద ఎందుకు పెడతారు? మనం ₹1 వస్తుందంటేనే పెడతారు, ఎవడు పోతుందని పెట్టరు కదా. ఎందుకు ఇలాగా ఫీల్ అవుతున్నావు? ఒక్కోసారి అంటే ఓకే సినిమా నీకు ఫెయిలియర్ ఇచ్చింది, బట్ నీకు పర్ఫార్మర్గా ఇప్పుడు కాదు కానీ తర్వాత ఎప్పుడున్న పేరు వస్తుంది, ఆ సినిమా వల్ల నీకు ఉపయోగం ఉంటుందని చెప్పారు కదా. నాకు ఉపయోగం అంటే నాకు అర్థమైంది కదండి, ఉపయోగం ఏముంది ఫ్లాప్ సినిమా, నాకు ఉపయోగం నా మెంటాలిటీ. అప్పుడు ఇంకా నేను చైల్డిష్ బిహేవియర్ ఉండేదండి, ఇంకా అప్పుడు ఎంత 22-23 years. అంటే దాని తర్వాత ఇప్పుడు గమ్యం సినిమా అప్పుడు అర్థమైందండి నాకు. కృష్ణని కలిసినప్పుడు చెప్పాడు, గాల్సీన్ అంటే గాల్సీన్ మీరే చేద్దాం అనుకున్నానంటే ఓకే. అసలు మిమ్మల్ని నన్ను ఎందుకు ఎంచుకున్నారంటే అదే నేను సినిమా చూసిన తర్వాత నాకు గాల్సీన్ నువ్వే ఫిక్స్ అయిపోయినా రేషన్ చెప్పాడండి. సో నాకు నేను అన్న సినిమా గమ్యానికి వెళ్ళిపోయిందండి. గమ్యం అన్న సినిమా చూసి నాకు శంభో శివశంభో వచ్చింది. అందరికీ తెలిసినట్లుగా మీరు అల్లరి నరేష్, అల్లరి సినిమా నుంచి ఇంట్రడ్యూస్ అయ్యారు. కానీ దానికి ముందే ఏమండి ఆవిడ వచ్చింది సినిమాలో బాలనటుడిగా తెర మీదకి వచ్చారు. అప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? మెడ్రాస్లో హాలిడేస్ అండి, సమ్మర్ హాలిడేస్.
మా పక్కన వాళ్ళు అందరూ చెప్పేవారు. మా స్కూల్లోకి వెళ్ళిన తర్వాత నేను ఊటీ వెళ్ళొచ్చు, మేము కొడైకెనాల్ వెళ్ళొచ్చు అంటే మా ఫాదర్ ఎక్కడికి తీసుకెళ్ళలేదండి. ఒకరోజు అడిగానండి, నాన్న అసలు ఎక్కడికి తీసుకెళ్ళాలంటే ఎవరు ఎక్కడ షూటింగ్ ఉందంటే నేను షూటింగ్ అని వస్తానండి. షూటింగ్ వెళ్ళాను. నా ఫస్ట్ టైం నేను షూటింగ్ వెళ్ళటం 420 అన్న సినిమాకండి. ఆ సినిమాకి ఎక్కడ నేను ఫస్ట్ టైం షూటింగ్ చూడటం వెళ్ళటం కూడా ఎక్కడంటే 420, అది రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంటే. అప్పుడు మనకి ఏమీ తెలియదండి. అంటే షూటింగ్ జరుగుతుంది, పైన క్రెయిన్ ఎక్కేసాం, క్రెయిన్ పైకి ఎక్కుతున్నారు, కిందకి దింపుతున్నారు, ట్రాక్ అండ్ ట్రాలీ వేసారు, అటు వెళ్తాం ఇటు వెళ్తాం అంతే. అది సరదా అండి, ఫన్, అది నాకు గేమ్. మాకు ప్రొడక్షన్కి వెళ్తే కూల్ డ్రింక్లు ఇచ్చేవారు, ఐస్ క్రీమ్లు, అంటే ఇది తప్ప ఏముండేది కదా. సో ఇంతే ఉండేదండి. దాని తర్వాత లేటర్ అంటే ఆ ఏజ్లో ఏముంటుందండి, సరదాగా వెళ్తే అడిగారండి ఏదో సరదాగా. ఆ రోజు కయ్యము, బాలాదిత్య, ఇంకో 2 పిల్లలు ఉంటే అరే అందరూ అడిగారు సరదాగా, నువ్వు యాక్ట్ చేస్తావంట. అప్పుడు ఏముందండి, భయం లేదు, ఏమీ లేదు, అంటే ఇన్హిబిషన్స్ ఉండవు కదా కిడ్గా ఉన్నప్పుడు. చేసేస్తాను ఏముందంటే గోచి కట్టుకున్నానండి. నేను గోచి అయితే కట్టుకోనని చెప్పండి. దాని తర్వాత ఆ గోచి సీన్లు మాత్రం నేను ఉండనండి, వేరే ఎపిసోడ్లో ఉంటాను నేను. ఎందుకంటే ఆ పర్సన్ రియల్లీ కంఫర్టబుల్ అండి. సో సరదాగా వెళ్ళి చేసి వచ్చాం. ఆ ఒక్క అడక్కు ఏమండి ఆవిడొచ్చింది ఆ సినిమాలో. అంటే ఆ ఒక్కటి అడకలు అయితే మరీ దారుణం అండి. వచ్చి జెండా ఇచ్చేసి ఒక అమ్మాయిని లేపుకెళ్ళిపోతాను. నేను తర్వాత చాలాసార్లు అడిగాను, ఏంటంటే ఎవరైనా ఫస్ట్ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు లైఫ్లో అలాగే ఇస్తాను, మంచిది వచ్చు కదా, జెండా పెట్టి లేపుకెళ్ళిపోయే క్యారెక్టర్ ఏంటంటే నువ్వు పెద్ద ముదురు నీకు అలాంటి కరెక్ట్ అన్నారు మా ఫాదర్. అప్పుల అప్పారావు, జంబలకడి పంబ లాంటి మూవీస్ ట్రెండ్ సెట్టర్స్గా, అంటే కామెడీలో ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చిన సినిమాలు, వాటి గురించి మీరు మీ నాన్నగారితో డిస్కస్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నాకు మా ఫాదర్ కోరిక ఏంటంటేనండి, ఆ ఒక్కటే అడుగుతా, ఆ ఒక్కటే అడక్కుని సినిమా చేశానండి, అది ఆ ఒక్కటే అడుగుతా అని సీక్వెల్ చేద్దాం అనుకున్నానండి. రావు గోపాలరావు గారి క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని, నాన్నగారు అంటే నేను రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ అండి. ఆ ఒకటి అడక్కుని కొంచెం మోడర్న్ వర్షన్ చేద్దాం అనుకున్నాం. అంటే ఆయన అదొకటి అంటే మేము 2 ప్రాజెక్ట్స్ అనుకున్నాం అంటే ఫాదర్తో చేద్దాం అనుకున్నాం. అలీబాబా డజన్ దొంగలు, 60 డజన్ దొంగలు కదండి. ఇప్పుడు ఇంకొక కొత్త బ్యాచ్, ఇంకొక 60 డజన్ కలిపి డజన్ చేశారు. ఇప్పుడున్న ట్రెండ్కి ఇప్పుడున్న కమెడియన్స్ పెట్టి 2 చేద్దాం అనుకున్నామండి. అంటే వి థాట్ అబౌట్ సో మెనీ థింగ్స్ అండి. మా ఫాదర్తో కూర్చుంటే వి ఓన్లీ టాక్ అబౌట్ స్క్రిప్ట్స్ అండి. మాకు తెలియని ఈవీవి గారు, మీకు తెలిసిన ప్రత్యేకమైన సందర్భం ఇది, మీకు మాత్రమే తెలిసిన. వెరీ సెంటిమెంటల్ అండి. ఫాదర్ ఏదన్నా తట్టుకోలేరు. జనరల్గా ఆయన ఎక్కువ చెప్తారు నాకు కానీ రాజేష్కి కానీ ఉండి ఓటమిల గురించి, జీవితం గురించి, సినిమా ఇండస్ట్రీ. ఎందుకంటే ఆయన ముందు నుంచి వచ్చారు. హిట్లు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఫ్లాప్లు ఉన్నప్పుడు ఏ ఉంటాయి, లైఫ్ ఎవ్రీథింగ్ మిక్స్డ్ బ్యాగ్. హిట్ ఉన్నప్పుడు బాగుంటుంది, ఫ్లాప్లు ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. సో ఎక్కడ ఒకటే యాటిట్యూడ్, మార్చుకోవద్దు ఎప్పుడు లైఫ్లో అని చెప్తూ ఉండేవారండి. అంటే బట్ ఒకటేంటంటే చాలామంది తెలియదు ఏంటంటే నాన్నగారు చాలా సీరియస్ పర్సన్, చాలా కోపం అది ఇది అనుకుంటారు కదండి. ఈజ్ వెరీ సెన్సిటివ్ పర్సన్ అండి. ఏదన్నా రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా కూడా టక్మని ఆపేసి ఎవరన్నా అలా నేను 2-3 సార్లు నేను ఆయనతో ఉన్నప్పుడు జరిగినాయి. అంటే ఎవరన్నా బయట యాక్సిడెంట్ అయితే ఆపేసి హాస్పిటల్ తీసుకెళ్ళి, ఏది బ్లడ్ చూడలేరండి ఆయనకి నాకు కామన్ థింగ్ ఉందండి. మా ఫాదర్కి నాకు హాస్పిటల్ అయినా స్పెల్ పడదండి ఫస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఒకప్పుడు 16 years ఉన్నప్పుడు నాకు చిన్న లెగ్లో ఏదైతే అందరూ క్యాన్సర్ అనుకుని రకరకాలు ఏదో చెప్పారండి. అప్పుడు చిన్న బోన్ ఇదైందండి. దానివల్ల మా ఫాదర్కి ఏంటంటే 1 weekలో చచ్చిపోతాడు నరేషన్ చెప్పారు. నాకు తెలియదండి ఆ విషయం. నేను ఇక్కడ కూర్చున్నాను, భోజనం చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఇది కన్యాదానం సినిమా హిట్ అండి, విజయవాడ నుంచి వచ్చారు. అప్పుడే తెలిసింది ఆయనకి. ఏడుపు వినిపిస్తుందండి. నేను ఎప్పుడు మా ఫాదర్ని ఫస్ట్ టైం నా జీవితంలో చూశానండి. అంటే ఎప్పుడు ఏడవటం అంటే అలా షాక్ అయిపోయినా. అంటే నాకేమవుతుందని భయం లేదు కానీ ఆయన ఏడుస్తుంటే భయం వేస్తుంది ఏమవుతుందని. అంటే ఆయనకి ఏమవుతుంది ఏంటంటే లేదు అంటే మా మదర్ వచ్చి బాగా కూల్ చేశాను. అంటే చాలామంది తెలియదు ఏంటంటే వెరీ సెన్సిటివ్ అంటే ఏదన్నా ఎవరన్నా చిన్న ఎక్కడన్నా టీవీలో కూడా రండి, ఎప్పుడో ఒకసారి సాక్షిలోనే జరిగిందండి. ఎవరో ఒక లేడీకి ఏదైనా ప్రాబ్లం అంటే టక్మని హెల్ప్ చేసింది, ఫోన్ చేసి నన్నే ఆన్ స్పాట్ డబ్బులు ఇచ్చేసి వచ్చాయని. సో ఎవరికైనా అంటే నాన్నగారు బాగా చేసేది ఏంటంటే అందరికీ ఎక్కువ హెల్ప్ చేసేవారు. అంటే మా ఫాదర్ ఒకటే అంటారండి, జీవితంలో మన ఎవరికి అప్పు ఉండకూడదు కానీ మనకి చాలా మంది అప్పులు ఉన్నా పర్లేదు, చాలా మంది దగ్గర మన డబ్బులు ఉండొచ్చు కానీ ఎదుటి వాళ్ళ డబ్బులు ఉండకూడదు అని. సో అలా అంటే అండి రకరకాల మందికి, చాలా మందికి. అంటే ఇవాళ దాదాపు ఏమి ఇండస్ట్రీకి సపోర్ట్ లేకుండా ఎవరూ లేకుండా ఆయన ఒక్కళ్ళే వచ్చి ఇవాళ దాదాపు 200 మంది ఫ్యామిలీస్ అండి, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానివ్వండి, లేకపోతే మిగతా వాళ్ళు కానివ్వండి, మా రిలేటివ్స్ కానివ్వండి, ఇంకా వేరే టీం కానివ్వండి, దాదాపు నాకు తెలిసి 56 మంది ఎంతమంది మా ఫాదర్ దగ్గర చేశారండి టోటల్గా. అంటే అసిస్టెంట్ డైరెక్టర్స్ దాంట్లో 10 మంది 15 మంది డైరెక్టర్స్ అయ్యారండి. అంటే ఇలాగండి చాలా టీం అండి, కో డైరెక్టర్స్ కానివ్వండి, దాదాపు ఒక 200 మంది
అంటే ఇవాళ ఆర్టిస్టులు కానివ్వండి, అంటే వాట్ ఎవర్ అండి, ఒకటే అంటారండి. నేను చాలామంది ప్రతిసారి మా ఫాదర్కి వచ్చి నేను ఆర్టిస్ట్కి లైఫ్ ఇచ్చారంటే ఆయన ఒకటే అంటారు, నేను ఎవరికి లైఫ్ ఇవ్వను, ఆడలో టాలెంట్ ఉంది, అది అంతూనే ఆడిని బయట తీసుకొస్తుంది. సో దాట్ ఈస్ వన్ థింగ్ అండి. ఎప్పుడు ఒక క్రెడిట్ మనం అది కూడా తీసుకోరండి. అండ్ ఇంకోటి ఏంటంటేనండి, మా ఫాదర్ ఉన్నంతకాలం ఒకటి మాత్రం కంపల్సరీగా చేసేవారండి. ఎప్పుడు జనవరి 1 మాత్రం రామారెడ్డి గారి దగ్గరికి వెళ్ళేవారు. ఆయన స్టూడియోస్కి వెళ్తేనంటే జనవరి 1 రామారెడ్డి గారు అందరికి 100 రూపాయలు ఇస్తారు. అంటే మంచి రోజు. సో మా ఫాదరు ప్రేమకి ఎప్పుడు ఒక్కసారి తీసుకుంటే ఆ 100 రూపాయలు ఇవాళకి ఉందండి, ఇంట్లో ఉంది ఇంకా అలాగే. సో ప్రతిసారి వెళ్తా ఉంటే ఆ 100 రూపాయలు తీసుకుంటా. అంటే ఇట్స్ ఆయన మా ఫాదర్కి గురువు అండి, ఆయన గాడ్ ఫాదర్. ఆయన నాకు లైఫ్ ఇచ్చింది నాయుడు గారు. సో ప్రతిసారి ఆయన దగ్గరికి వెళ్ళటం, బ్లెస్సింగ్ తీసుకుంటాను. సో ఏదైతే ఉందో ఆయన కలెక్ట్ చేసుకున్నది అంతా ఇవాళకి అక్కడ ఎప్పుడు ఒక బ్యాంక్లో ఒక బుక్లో అలా పెట్టి ఉంటుందండి, జ్ఞాపకంగా నాయుడు గారు ఇచ్చినప్పుడు. ఎందుకంటే ఆయన ఇస్తే మంచి డెఫినెట్గా మనకు ఎక్కువ వస్తాయి. అంటే ఇచ్చిన చేయి మంచి చేయి అంటారు కదండి, అలా నాన్నగారు బాగా బిలీవ్ చేసేవారండి. సో దిస్ ఇస్ వాట్. ఆయన నమ్మిన జీవిత సూత్రం ఏంటి? పిల్లలుగా మీకు చెప్పింది ఏంటి? పిల్లలుగా నాకు కాదు కానండి, అందరూ ఒకటేనండి. ఎవరికి తెలుసో తెలియకో ఎవరికి హర్ట్ చేయకూడదు, ఎవరిని చేయొద్దు. అంటే మనం ఒకళ్ళకి హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ ఎవరి మీద బ్లేమ్లు చేయకూడదు, వాళ్ళని మేలెత్తి చూపెట్టకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటేనండి, ఆయన బాగా ఎక్కువ ఫిలాసఫీ నమ్మింది. ఆయన ఆటోగ్రాఫ్లో కూడా రాస్తారండి, నవ్వండి నవ్వించండి. సో ఎప్పుడు నవ్వుతూ ఉండండి, పక్కన మన చుట్టూ ఉన్న వాళ్ళని నవ్వించుతాము ఉండాలని ఆయన కోరికండి అది. సో లక్కీగా ఏంటంటే నేను ఎంచుకున్నది కూడా కామెడీ జానర్ రావటం వల్ల ఐ థింక్ సో నా పార్ట్లో నాట్ 100%లో 1% నేను ఏదో ట్రై చేస్తాను అనుకుంటున్నాను. రైట్. ఒక నానుడి ఉంది, ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, పోయినప్పుడు దాని విలువ తెలిసిన ప్రయోజనం లేదని. అలాగా మీకు ఏదైనా సందర్భంలో నాన్నగారి విషయంలో అనిపించిందా? అంటే అలానే కాదండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇవాళకి నా ఫోన్లో మా ఫాదర్ నెంబర్ ఉంటుంది, నాకు తీయాలంటే నాకు మనసు ఒప్పదు. అంటే మా ఫాదర్తోనే కదండి, నా 2-3 ఫ్రెండ్స్ కూడా చనిపోయారు. ఎవరి నెంబర్ అంటే చాలామంది ఆర్టిస్టులు కూడానండి, చూసుకుంటూ ఉంటాం, వీళ్ళు లేరని తెలుసు. అంటే ఐ డోంట్ వాంట్ నేమ్ అండి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడతారు. చూసుకుని చనిపోయారని తెలుసు, బట్ మేము చేసిన సినిమాలు కానివ్వండి, మేము చేసిన జ్ఞాపకం. సో ఏమవుతుందంటేనండి, ఒక్కసారి బాగా గుర్తుంటుంది, నాకు ఏదైనా సినిమా నచ్చితే ఫోన్ చేస్తాను వెంటనే. ఏదో ఒక సినిమా అండి వైజాగ్లో నేను చూసి వచ్చాను, నాకు బాగా నచ్చిందండి సినిమా. అప్పటికి మా ఫాదర్ ఇదయ్యారండి. అప్పుడు అలవాట్ల పొరపాటు ఏదైనా సినిమా బాగుంటే టక్కుని ఫోన్ చేస్తాను. థియేటర్లో అయిపోయింది, బయటకు వచ్చి చూసుకుని నా డాడీని కొట్టేశాను స్పీడ్ డైల్లో. చూసుకుని ఒక్క నిమిషం తర్వాత లేరు కదా ఆయన అని వణికిపోయిందండి చెయ్యి ఒక 2 నిమిషాలు. అది అంటే దాన్ని ఏమంటారంటారండి, ఆ మిస్ అలా ఉంటుంది. సో ప్రతిసారి ఏదైనా ఉన్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే ఏదన్నా ఏంటి ఆయన ఉంటుంటే ఒక ధైర్యం ఉండేది, భరోసా ఉండేదని. సో ఇవాళ ఏం లేదండి, ఇప్పుడు హిట్లు ఫ్లాప్లు అండ్ ఎవ్రీథింగ్ ఇస్ కామన్ కానివ్వండి, బట్ వన్ థింగ్ ఆయన ఉంటుంటే తెలియని ఒక ధైర్యం ఉండదండి. ఆ ధైర్యం కొంత పోయిందని నా ఫీలింగ్ అండి. ఆయన లేకపోవడంతో ఆ ధైర్యం కూడా కొంత కోల్పోయాను. ఆయన ఇచ్చిన విలువలు, ఆయన నేర్పిన పాఠాలు, ఇవన్నీ గడవనున్న రానున్న కాలంలో మీకు బాగా హెల్ప్ అవ్వాలి. ఆయన ఆశీర్వాదం పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా ఆయన మీ ముందు లేకపోయినా ఎప్పటికీ మీ కుటుంబం మీద, అశేష సినీ ప్రేక్షకుల మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆయన గురించి బోల్డ్ జ్ఞాపకాలు మాతో పంచుకున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అలాగే మీకు వ్యూవర్స్ కూడా నా మీద, మా ఫాదర్ మీద ఎంత ప్రేమ పెట్టుకున్నారు. సో ఎప్పుడు ఆ ప్రేమని ఇలాగే కంటిన్యూ చేయండి. అండ్ డెఫినెట్గా మా ఫాదర్ చెప్పినట్టు నేను ఇంకా మంచి సినిమాలు చేసి మిమ్మల్ని నవ్వించడానికి ట్రై చేస్తాను. సో నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. సో ఎప్పుడు మీ బ్లెస్సింగ్స్ నాకు, నా ఫ్యామిలీకి ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.